అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇంటి పన్నుపై 50% తగ్గింపు మార్చి 31 లోపు చెల్లించాలని కోరిన మున్సిపల్ కమిషనర్. రామతులసమ్మ కళ్యాణ మండపంలో బీజేపీ పార్టీ ప్రత్యేక సవరణ సమీక్ష. వాల్మీకిపురం సమీపంలో చోరీ పొలం పనులు చేస్తున్న మహిళ మెడలో నుంచి తాలిబొట్టును లాక్కొని పరారైన దొంగలు. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఇంటి యజమానులు ఖాళీ స్థలం యజమానులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సువర్ణ అవకాశాన్ని కల్పించింది. మార్చి 31 తేదీ వరకు తమ చెల్లించాల్సిన ఇంటి పన్నులు ఖాళీ స్థలం పన్నులపై ఉన్న వడ్డీపై 50% తగ్గించి కట్టించుకోవడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ ప్రమీల తెలిపారు. ఇంటి యజమానులు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుని తమ చెల్లించాల్సిన ఇంటి పన్నును మరియు ఖాళీ స్థలం పన్నులను వెంటనే చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఇప్పటి వరకు చెల్లించాల్సిన నీటి కొలాయి పన్నులను చెల్లించి మున్సిపల్ అధికారులకు సహకరించాలని కోరారు. ఈ సదవకాశం మార్చి 31 వరకు మాత్రమే ఉంటుందని సూచించారు. అలాగే కరెంటు డిమాండ్ మీద ఇంట్రెస్ట్ అనేది వచ్చుంటుందో దానిలో 50% రాయితీ అనేది ఇవ్వటం జరిగింది. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి పురపాలక సంఘానికి చెల్లించాల్సినటువంటి ఆస్తి పన్నులు అలాగే ఈ ఖాళీ స్థల పన్నులు వెంటనే చెల్లించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ వడ్డీ మాఫీలో 50% రాయితీ అనేది మనకి మార్చి 31, 2026 వరకు మాత్రమే ఉంటుంది. కాబట్టి పన్ను చెల్లింపుదారులందరూ కూడా ఎవరైతే ఇంకా చెల్లించాల్సిన వారు ఉన్నారో వారు పురపాలక సంఘంలో ఏర్పాటు చేసిన కౌంటర్స్ నందు కానీ లేదా మీ సంబంధిత సచివాలయ సిబ్బంది ద్వారా వాళ్ళు అందుబాటులో ఉంటారు. అదేవిధంగా మీరు ఆఫీస్కి వచ్చి చెల్లించలేకపోయినా మీరు ఆన్లైన్లో కూడా చెల్లించుకోవడానికి వెసులుబాటు కల్పించడం జరిగింది. www.cdma.ap.gov.in మీరు ఆన్లైన్ సర్వీసెస్లో కూడా మున్సిపాలిటీలకు చెల్లించాల్సినటువంటి పన్నులు చెల్లించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు త్రూ నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు వీటి ద్వారా కూడా పేమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి పురపాలక సంఘానికి చెల్లించాల్సిన పన్నులను అలాగే నీటి ఛార్జీలను కూడా వెంటనే చెల్లించాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అవుతున్నందున మనం పురపాలక సంఘ కార్యాలయంలో అన్ని హాలిడేస్లో కూడా ఈ కౌంటర్స్ అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు హాలిడేస్లో కూడా ఏదైనా పన్ను చెల్లించాలని అనుకుంటే మున్సిపల్ ఆఫీస్కి వచ్చి పన్ను చెల్లించవచ్చునని తెలియజేయడం అవుతుంది. మేడం, ఇదివరకే వడ్డీ మొత్తం చెల్లించి ఉన్నట్లయితే వాళ్ళకి ఏమన్నా రాయితీ ఏమన్నా? ఇప్పుడు గతంలో మనకి ఎవరైతే 1/4/2025 నుంచి జీవో రాకముందు వరకు ఎవరైతే వడ్డీతో కలిపి మనకి పన్నులు చెల్లించారో ఇప్పుడు ఎవరైతే పన్నులు చెల్లించి 50% రాయితీ తీసుకుంటున్నారో అదేవిధంగా వాళ్ళకు కూడా ఆ 50% రాయితీ అనేది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో అడ్జస్ట్ అవుతుంది. జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ ఆధ్వర్యంలో మదనపల్లి అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లి రామతులసమ్మ కళ్యాణ మండపంలో నేడు భారతీయ జనతా పార్టీ అన్నమయ్య జిల్లా ప్రత్యేక సంవత్సర సవరణపై జిల్లా కార్యశాల నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సాయి లోకేష్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు చాలా ముఖ్యం. మన దేశంలోని ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడడమే కాకుండా ఓటర్ల జాబితాలో ఏ అనర్హత ఓటరు కూడా నమోదు కాకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యమని అన్నారు. సీనియర్ తెలుగు బీజేపీ నాయకులు చెల్లపల్లి నరసింహారెడ్డి మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలు అసెంబ్లీ స్థాయిలో BLA1 మరియు బూత్ స్థాయిలో BLA2లను చురుగ్గా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఒక రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్ రావు మాట్లాడుతూ ఎన్నికల్లో మన దేశ భవిష్యత్తు నిర్ణయించే ప్రక్రియపై కార్యకర్తలకు కార్యాచరణ మరియు కార్యపద్ధతి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పదాధికారులు ఎల్లంపల్లి ప్రశాంత్, కృష్ణమూర్తి, బాలజ్యోతి, మండల అధ్యక్షుడు, జిల్లా BLA కార్యకర్తలు మధు, గోపాల్ రెడ్డి, పురుషోత్తం, ఆదినారాయణ, రూపేష్ రెడ్డి, రాష్ట్ర అధికారులు పాల్గొన్నారు. వాల్మీకిపురం సమీపంలోని మంచూరు గ్రామంలో దొంగతనం ఘటన చోటు చేసుకుంది.
చంద్రమ్మ అనే మహిళ పొలంలో పనిచేస్తుండగా చింతకాయలు కొనుగోలు చేస్తామని చెప్పి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ఆమెను మోసం చేశాడు. అనంతరం ఆమె మెడలో ఉన్న తాలిబొట్టును లాక్కొని ముందే సిద్ధంగా ఉన్న మరో వ్యక్తితో కలిసి బైక్ పై పరారయ్యాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి ఫోటోను పోలీసులు విడుదల చేశారు. అనుమానాస్పద వ్యక్తులపై సమాచారం ఉన్నవారు వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. పాలెం కొండపై ఉన్న అయ్యప్ప స్వామి ఆలయానికి దారి ఏర్పాటు చేయాలని గ్రామస్తులు చేసిన వినతిపై రెవెన్యూ అధికారులు స్పందించి చర్యలు ప్రారంభించినట్లు గ్రామస్తులు నరేష్ కృష్ణప్ప తెలిపారు. ఆలయానికి సరైన మార్గం లేక భక్తులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో జనవరి 5న పీజీఆర్ఎస్ ద్వారా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించినట్లు వారు పేర్కొన్నారు. దీనిపై స్పందించిన అధికారులు బుధవారం పాలెంకొండ ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితులను పరిశీలించినట్లు చెప్పారు. సర్వేయర్ సుబ్రహ్మణ్యంతో పాటు రెవెన్యూ సిబ్బంది ఆలయానికి వెళ్లే మార్గాన్ని పరిశీలించి చుట్టుపక్కల రైతులతో మాట్లాడి వివరాలు సేకరించినట్లు తెలిపారు. దారి సమస్యను త్వరలో పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. రహదారి ఏర్పాటు జరిగితే భక్తులకు ఆలయానికి చేరుకోవడం సులభమవుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ నరసింహులు, శివ, రవి, కుమార్, హరిబాబు గ్రామస్తులు పాల్గొన్నారు. నా పేరు కృష్ణప్ప, మాది కొత్తవారపల్లి, మదనపల్లి మండలము. కొత్తవారపల్లి గ్రామంలో 904 అనే సర్వే నెంబర్లో అయ్యప్ప స్వామి గుడి నిర్మించినాము. ఆ గుడికి దారి సమస్య కోసము పీజీఆర్లో కంప్లీట్ ఇచ్చినాము. దానికి అధికారులతో స్పందించి ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ పరిశీలించుకొని పోయి తదుపరి పరిష్కారము చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చినారు. దీనికి కూడా ఉన్నతాధికారులు కొంతమంది మాకు సహాయం చేసి దయమంచి గుడికి దారి కల్పించవలసిందిగా మరీ కోరుతున్నాం. గ్రామస్తులందరూ కూడా కొండలంద అయ్యప్ప స్వామి దేవస్థానం నిర్మాణం జరిగింది. గుడికి వెళ్ళేటకు దారి సమస్య ఉండడం వల్ల కలెక్టరేట్లో పీజీఆర్ఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ అయిన అధికారులు స్పందించి ఇక్కడ రావడం జరిగింది. పరిశీలించారు. దగ్గరలో అంటే కొద్ది కాలంలో తీసుకొని పూర్తిగా దాని సమస్య మూలాలు అంటే సమస్యను పూర్తిగా క్లియర్ చేస్తామని హామీంచుకోవడం జరిగింది. దయచేసి ఉన్నతాధికారులతో స్పందించి సమస్యలు తొందరగా పూర్తయ్యే విధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ సూచనల మేరకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అన్నమయ్య జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించబడిన వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు 2026 విజయవంతంగా నిర్వహించేందుకు అనుభవం కలిగిన సీనియర్ క్రీడాకారులు మరియు ఫిజికల్ డైరెక్టర్ల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు క్రీడల్లో శిక్షణ ఇవ్వడానికి బాస్కెట్బాల్, ఫుట్బాల్, చెస్, ఖోఖో, బ్యాడ్మింటన్, కబడ్డీ, వాలీబాల్, బాస్కెట్బాల్, కరాటే క్రీడల్లో అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి చంద్రశేఖర్ కు దరఖాస్తు చేసుకోగలరని తెలపడం జరిగింది. అలాగే క్రీడాకారులు ఏ గేమ్ అయితే నైపుణ్యం కలిగి ఉన్నారో శ్రీనైక్ క్రీడాకారులు కావచ్చు, ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పీఈడీ కావచ్చు, కోచెస్ కావచ్చు, ఈ మన అన్నమయ్య జిల్లాలో సంబంధించి ఆ గేమ్స్ లో మీరు ఏ గేమ్స్ లో అయితే నైపుణ్యం సాధించుంటారో ఆ గేమ్ కు సంబంధించిన నైపుణ్యంతో సర్టిఫికేట్స్ ప్లస్ అలాగే ఒక రిక్వెస్ట్ లెటర్ ఎక్కడ మీరు కండక్ట్ చేస్తారు, సమ్మర్ కోచింగ్ అనే క్యాంపు ఎక్కడ మీరు ఎక్కడ కండక్ట్ చేస్తారనే డేటాతో మన అన్నమయ్య జిల్లా నందు మన ఆఫీస్ నందు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫీస్ నందు మీ యొక్క రిక్వెస్ట్ ని అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ నెల 30వ తేదీ వరకు చివరి తేదీ కాబట్టి అందరూ కూడా కోచెస్ కావచ్చు, ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు కావచ్చు, సీనియర్ క్రీడాకారులు కావచ్చు, నేషనల్ ప్లేయర్లు కావచ్చు, మీరు మీ యొక్క గేమ్స్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. అందరికీ కూడా మన అన్నమయ్య జిల్లా నందు గ్రాస్ రూట్ లెవెల్లో క్రీడాకారులని డెవలప్మెంట్ చేయడానికి, బేసిక్ లెవెల్ నుంచి మన స్పోర్ట్స్ ని ఎంకరేజ్మెంట్ చేయడానికి ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి అవకాశం మన డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ నుంచి సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క స్పోర్ట్స్ లవర్స్ సీతారాముల అనుబంధం, ధర్మపరాయణత, త్యాగనిరతి నేటి తరానికి అత్యంత ఆదర్శనీయమని మదనపల్లె వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ వడ్డీపల్లిలో కోదండరామస్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న మదనపల్లె వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్. సీతారాముల అనుబంధం, ధర్మపరాయణత, త్యాగనిరతి నేటి తరానికి అత్యంత ఆదర్శనీయమని
మదనపల్లె వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ పేర్కొన్నారు. మదనపల్లె నియోజకవర్గం నిమ్మనపల్లి మండలం రాజవేటివారిపల్లి పంచాయతీ వడ్డీపల్లిలో శ్రీ సీత లక్ష్మణ హనుమంత సమేత కోదండ రామస్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మదనపల్లె నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఆలయ కమిటీ నిర్వాహకులు, గ్రామస్తులు, వైఎస్ఆర్సీపీ నాయకులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ రాముడు ఆదర్శ పాలకుడిగా, సీతమ్మ ఆదర్శ భార్యగా కష్ట సుఖాలను సమానంగా పంచుకుంటూ పరస్పర విశ్వాసంతో సంసార జీవనానికి మార్గదర్శకులయ్యారు. వారి పవిత్ర బంధం, ఓర్పు మరియు బాధ్యతాయుతమైన జీవన శైలి నిత్య స్మరణీయమని అన్నారు. తమ్ముడుగా లక్ష్మణుడు, నమ్మకానికి, భక్తి, విశ్వాసానికి హనుమంతుడు నిదర్శనమని అన్నారు. సీత లక్ష్మణ హనుమంతుడి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆర్ఏ రమణారెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్ నాగరాజ, విశ్వనాథ్ రెడ్డి, మయూరి రఘునాథ్ రెడ్డి, బాలకృష్ణారెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, నరసింహులు, చెన్నకేశవ, శంకర్ నాయక్ పెద్ద సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు. పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన బహిరంగ వేలంపాటలో అభాసుపాలయ్యాయి. పారదర్శకంగా జరగాల్సిన వేలం ప్రక్రియలో సిండికేట్ రాజకీయాలు నడవడంతో మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయానికి గండి పడిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కీలక నేతల కనుసన్నల్లోనే ఈ తతంగమంతా నడిచినట్లు నామమాత్రపు పెరుగుదల, కంటి తుడుపు వేలం జరిగిందని స్థానికంగా చర్చ జరుగుతోంది. మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం గతంలో వారపు సంత 11.80 లక్షలు కాగా ఇప్పుడు కేవలం 20,000 రూపాయలు మాత్రమే పెంచి పాడుకున్నారు. డైలీ మార్కెట్ గతంలో 18,23,000 కాగా ఇప్పుడు 18.30 లక్షలకు పెరిగిందన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఆదాయం కేవలం 1,34,000 మాత్రమే పెరిగింది. లక్షల రూపాయల వ్యాపారం జరిగే సంతలో మార్కెట్లలో పెరుగుదల కేవలం వేలలోనే ఉండడం సిండికేట్ ప్రభావాన్ని స్పష్టం చేస్తోంది. ఈ రోజు అనగా 25/3/2026 బహిరంగ వేలం నిర్వహించడమైనది. ఇందుకు గాను షరతులు చిత్తూరు జిల్లా గెజిట్ నెంబర్ 73/2026 అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు బిడ్డలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.